ఇన్ని రోజులు నేను శత్రువులా చూసిన రాణి ఈ రోజు నా కళ్ళు తెరిపించింది. నేనెందుకిలా ఆలోచించానా అని అనిపించింది. నేను మాత్రమే కాదు, కుమార్ కూడా ఇలానే ఆలోచించాడు. కాని ఇంతకీ రాణి చేసిందేంటి అనుకుంటున్నారా? ఏం లేదు. ఒక్క మాట కూడా అనకుండా తనని ద్వేషించేవాళ్లని గెలిచింది. ఆ గెలుపు ఎలాంటి గెలుపంటే తనతో ఉన్నవాళ్లెవ్వరూ ఇంకెప్పుడూ ఎవ్వరితో అలా ప్రవర్తించలేనంత మార్పుని తీసుకురాగలిగింది. దానంతటికీ కారణమేంటో చూద్దాం రండి. అవును, ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే చేసుకుని మన ఫ్యామిలీలో కలవండి. రాణి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఇంట్లో వాళ్లు కంగారు పడుతున్నా కుమార్ మాత్రం డబ్బులడుగుతున్నందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం మానేసిందని అనుకుంటూ రాణికి ఫోన్ చేయటం మానేశాడు. శైలజని చూడాలనిపించి అత్తారింటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అమ్మా, నేను శైలజ దగ్గరికి వెళ్ళొస్తాను. సరేలే గాని రాణికి ఫోన్ చేసి చేయమని చెప్పురా. అలాగే వెళ్లిన తర్వాత శైలజతో కూడా ఒకసారి మాట్లాడించు. అలాగే అమ్మా. అవును, నాన్నెక్కడా? పనికెళ్ళాడా? లేదు, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు. తెలిసిన వాళ్ళెవరైనా వస్తే మాట్లాడటానికి అటో ఇటో వెళ్ళుంటాడు. రేయ్ కుమార్, ఒక్క నిమిషం ఆగు. ఇందాక తాజాగా ఆకుకూరలొచ్చాయి. శైలజ దగ్గరికి వెళ్తున్నానన్నావు కదా, తీసుకుని వెళ్ళు. కడుపుతో ఉంది కదా, ఆకుకూరలు మంచివి తింటే. అలాగే అమ్మా, అవి తీసుకొనిరా, నేను రెడీ అయి వస్తాను అని చెప్పి కుమార్ కాసేపట్లో శైలజ ఇంటికి బయలుదేరతాడు. శైలజ దగ్గరికి వెళ్ళగానే యోగక్షేమాలు కనుక్కొని లక్ష్మి అడిగినట్టుగా శైలజతో ఫోన్ చేయించి మాట్లాడించాడు. కుమార్, రాణి నంబర్ అడిగితే వచ్చిన తర్వాతే ఇస్తానన్నావెందుకు? అదంతా కాదు కాని మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సిన టైం ఎప్పుడు? కుమార్, నేనేమడుగుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? రాణి గురించి నేనడుగుతుంటే నువ్వు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు రాణి టాపిక్ రాగానే నువ్వు మాట మార్చేస్తున్నావు? ఏహే, ఏమైంది మీ అందరికీ? పొద్దున్నుంచి చూస్తున్నాను. రాణి 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 అంటూ తరజపమే చేస్తున్నారు. రాణి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దానికి నేనేం చేయాలి? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి రాణికి కాస్త పొగరు పెరిగింది. నేను తన దగ్గర డబ్బులు తీసుకుంటే చులకనైపోతానా? ఇప్పుడు నాకు జాబ్ లేదు, అంత మాత్రాన చులకనగా చూడాలా? అది గనక నాకు డబ్బులు ఇస్తుంటే అంత అటిట్యూడ్ చూపించాలా? కుమార్, ఒక్క నిమిషం. నీకు డబ్బులు పంపిస్తుంది రాణీనా? అంటే నువ్వు నెల నెలా నీ జీతమని చెప్పుకుంటున్న డబ్బులు రాణి పంపిస్తున్న డబ్బులా? అవును. అయితే ఏంటిప్పుడు? అది పంపిస్తే తర్వాత నేను జాబ్ చేసినప్పుడు నేను ఇవ్వలేనా ఏంటి? కుమార్, ముందు నువ్వు రాణికి యాటిట్యూడ్ పెరిగింది అన్న విషయం పక్కన పెట్టి నాకు 2 విషయాలకి సమాధానం చెప్తావా? ఏంటి? మొదటి ప్రశ్న, రాణి నిన్ను బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో అనుకున్న మనిషైతే మీ ఇంట్లో అబద్ధాలు చెప్తూ అమ్మా నాన్నతో మాటలు పడుతూ తాను నీకు డబ్బులు పంపించాల్సిన అవసరమేంటి? రెండవ ప్రశ్న, ఇన్ని రోజులు నీతో ప్రేమగా ఉంటూ నువ్వు చిరాగ్గా మాట్లాడినా తట్టుకుంటూ నీకవసరమనగానే వెనక ముందు ఆలోచించకుండా డబ్బు పంపించిన అమ్మాయి ఈరోజు సడన్ గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే నిన్ను చులకనగా చూస్తుందన్న దానర్థం? మొదటి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేకపోయినా పర్లేదు, కాని రెండో ప్రశ్నకి నీలో ఆలోచన మొదలవ్వలేదంటే నువ్వు తనకి అన్నవని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? తను ఫోన్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో లేదనా? కాక మరేంటి? నాకు తెలిసి తనేదో ఆపదలో ఉంది కుమార్. మనం వెంటనే వెళ్దాం. తనకొచ్చిన ఆపద ఏదైనా సరే నీకు మేమున్నామని అడ్డుపడతాం. తాను ఇప్పటి వరకు మనకి ప్రేమ పంచడమే తెలుసు. మనం కూడా తనకి ప్రేమని పంచుదాం. అండగా ఉందాం కుమార్. నువ్విప్పటికీ కన్విన్స్ అవ్వకపోతే ఒక విషయం చెప్తాను విను. మనిద్దరి పెళ్లవటానికి కారణం నువ్వో నేనో లేక నా కడుపులో ఉన్న మన బిడ్డ అనుకుంటున్నావా? మరి ఖచ్చితంగా కాదు. నువ్వు నేను మన బిడ్డ ఇవన్నీ మనం పెళ్లి చేసుకోవడానికి కారణం కావచ్చు. కాని మన పెద్దవాళ్లు మన పెళ్లిని ఒప్పుకోవడానికి రాణినే కారణం. రాణి చేసిన త్యాగమే కారణం. మన కోసం తనెంత త్యాగం చేస్తుందో తెలుసా నీకు? మన పెళ్లి కోసం తనెప్పటికీ పెళ్లి చేసుకోనని మా అమ్మా నాన్నలకి మాటిచ్చింది. ఆ మాట మీద నిలబడ్డం కోసం మీ అమ్మా నాన్నలతో మాటలు పడింది. నచ్చిన పెళ్లి కొడుకుని కాదనుకుంది. ఇది సరిపోదా కుమార్? తన వ్యక్తిత్వమేంటో చెప్పడానికి? తనకి యాటిట్యూడ్ ఉన్నది నిజమే, కాని తన వాళ్ల కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడడమే తన యాటిట్యూడ్. నీకు నేను చెప్పింది ఎలా అర్థమైందో నాకు తెలీదు, కాని నేను నా మర్దలు రాణి కోసం వెళ్తున్నాను. నువ్వు తన మీద నిజంగా ప్రేముంటే నాతోరా, లేదంటే మా అమ్మ నీకిష్టమైన కూర చేసి పెట్టింది తీసుకో, నేను వెళ్ళొస్తాను. శైలజ, ఒక్క నిమిషం. నేనిన్ని రోజులు రాణి మారిపోయింది అనుకున్నాను, కాని అది తప్పు. నేను అమ్మా నాన్నల ముందు గొప్ప అనిపించుకోవడం కోసం రాణిని ఇబ్బంది పెట్టేవాళ్లా మారిపోయాను. తనతో ఒక అన్నలా కాకుండా రాక్షసుడిలా ప్రవర్తించాను. ఇప్పుడు ఒక అన్నలా తన కోసం వద్దామని అనుకుంటున్నాను. పొద శైలజ, తనెక్కడున్నా కలిసి తనకేమైందో తెలుసుకుందాం. తనెక్కడుంటుందో, ఏ ఆఫీసులో పనిచేస్తుందో ఏమైనా తెలుసా నీకు? సమాధానం చెప్తే వినడానికి అసహ్యంగా ఉంటుంది. తన దగ్గర నుంచి డబ్బులు అడగడమే తప్ప తన వివరాలు నాకేమీ తెలియవు శైలజ. అయినా పర్లేదు. రాణి బెజవాడలో ఉంటుందన్న విషయమైతే తెలుసు కదా. వెళ్లి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా దుర్గమ్మే రాణి మనకి దగ్గరయ్యేలా చేస్తుంది. దుర్గమ్మ మీద నమ్మకంతో ముందడుగు వేద్దాం కుమార్, పద అని శైలజ అనగాని
కుమార్ శైలజని తీసుకుని విజయవాడకి బయలుదేరాడు. గంటసేపట్లో వాళ్లు దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. అమ్మా దుర్గమ్మ, నా చెల్లి పట్ల నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ సమక్షంలో నా చెల్లికి ఎలాంటి ఆపద రానివ్వనని మాటిస్తున్నాను. నా చెల్లిని నాకు కనిపించేలా చేయమ్మా. నా చెల్లి దగ్గరికి నన్ను చేర్పించే మార్గం చూపిస్తే మోకాళ్ళతో మెట్లకి నీ దర్శనం చేసుకుంటాను తల్లి. ఇక నా చెల్లిని వెతికే ప్రయత్నం మొదలు పెడతాను అని దుర్గమ్మకి నమస్కరించి శైలజ కుమార్ రాణి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా వాళ్లు రాణి ఫోటో చూపిస్తూ కొందరినడుగుతూ వెళ్తుండగా కొంత దూరంలో ఎవరో కావిడ వాళ్ళెదురుగా వచ్చి, మీరు వెతుకుతుంది రాణి కోసమేనా? అవునమ్మా, మీకు రాణి తెలుసా? తెలుసు తెలుసు. మీరు రాణి కోసం వెతుకుతున్నారని తెలిసే తన జాడ తెలియజేయడానికి ఇలా వచ్చానులే. మన రమేష్ హాస్పిటల్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ మీకే తెలుస్తాయి అని చెప్పి కుమార్ మాట్లాడుతున్న మాటలు కూడా వినకుండా వెళ్లిపోయిందావిడ. వెంటనే కుమార్ శైలజ కలిసి రమేష్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడే కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న రాజ్ కుమార్ని చూసిన కుమార్ వెళ్లి అతన్ని తట్టిలేపాడు. కుమార్, మీరా? ఏం లేదు, నిన్న నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను, అందుకే కొంచెం నిద్ర పట్టిస్తుంది. కానీ మీరంటిక్కడ రాణి గురించి మీరు టెన్షన్ పడకుండా వింటానంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి, రాణి గురించేనా? అవును, రాణి గురించే. నిన్న బస్ స్టాప్ దగ్గర టీ తాగిన తర్వాత తిరిగి హాస్టల్కి వెళ్తుంది. అదే టైంలో వచ్చిన ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఏదో ఇబ్బంది పెట్టే కాల్ అనుకుంటా. ఆ కాల్ టెన్షన్ సరిగ్గా చూసుకోకుండా రోడ్ దాటిపోయింది. అంతే, ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న ఆటో గుద్దేసింది. తన ఫోన్ ఒక వైపుకి తానొక వైపుకి పడిపోయింది. ఇదంతా నా కళ్ళ ముందే జరగటంతో ఒక్క క్షణం షాక్ అయిపోయాను. వెంటనే తేరుకొని ఇదిగో హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక్కడే ఉన్నాను. తనకి యాక్సిడెంట్ అయిన కొంతసేపటి వరకు స్పృహలోనే ఉంది. మీకు కావలసిన డబ్బులు తను ఖర్చు పెట్టిందట కదా, అవి ఏర్పాటు చేయమని చెప్పింది. నేను ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను. మీకు నంబర్ ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు. తనకు నేను డబ్బులు ఇవ్వటమేంటి నాకు అర్థం కాలేదు. సార్, మీరు తన దగ్గర డబ్బు ఉంచమని కొంత డబ్బు పంపించారంట కదా, ఆ డబ్బులు హాస్టల్ ఫీజు అని ఇంకేదో పర్సనల్ థింగ్స్ అని ఖర్చయిపోయాయంట. మీరింట్లో డబ్బులు ఇవ్వాలి కదా అని టెన్షన్తో ఉంది తను. అదే టైంలో ఏదో ఫోన్ రావటం, ఇంకొంచెం టెన్షన్ పెరగడం, దానివల్ల ఇదంతా జరగడానికి కారణం నేనే. నేను తనకి ఏ డబ్బులు ఇవ్వకుండా ఇంకొకరి ముందు నన్ను తప్పుగా చూపించడం ఇష్టం లేక నేనే తనకి డబ్బిచ్చానని రాణి చెప్పిందన్నమాట. నేను ఫోన్లో చిరాగ్గా మాట్లాడటం వల్లే తనకి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ తప్పుకి ప్రమాదానికి కారణం నేనే అని అనుకుంటూ కుమార్ బాధపడుతూ ఉంటే రాజ్ కుమార్ చేతులు పట్టుకొని, మీరు మరోలా అనుకోవద్దు. మీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. రాణికి యాక్సిడెంట్ అవ్వగానే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సిగ్నేచర్ కావాలన్నారు. రాణి ఫోన్ పగిలిపోయింది. నా దగ్గరేమో మీ ఎవరి నంబర్స్ లేవు. అమ్మ వాళ్ళని అడిగితే ఇచ్చేవాళ్లేమో. కానీ వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. దీన్ని పెద్ద ఇష్యూ చేయటం ఇష్టం లేక నేను హస్బెండ్ అని సైన్ చేశాను. అలానే నేనే తనకి ఇప్పటి వరకు కేర్ తీసుకున్నానని తెలిస్తే తప్పుగా అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకే తనకి మెలకు వచ్చిన తర్వాత తనని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరేం చెప్పు. తనని హాస్పిటల్కి తీసుకుని వస్తున్నప్పుడు మీతో మాట్లాడిందని చెప్పారు కదా, ఇప్పుడు తన హాస్పిటల్కి మేం తీసుకొచ్చామని ఎలా చెప్పగలం? మేడం, ఏదోలో చెప్పండి. తనని బాధపెట్టే నిజం కన్నా సంతోషంగా ఉంచే అబద్ధం మంచిది అని నా ఉద్దేశం. నిజాలు చెప్తూ బతకడం అంటే కష్టం, కానీ అబద్ధాన్ని నిజమని నమ్మించడం మనుషుల జీన్స్లోనే ఉంది కదా. కొంచెం ట్రై చేసి ఎలాగోలా డౌట్ రాకుండా రాణికి చెప్పేయండి. ఇక నేను వెళ్తాను. రాణికి ఎప్పుడైనా మెలకువ రావచ్చు అని చెప్పేసి రాజ్ కుమార్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కుమార్ మాత్రం రాజ్ కుమార్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కొంతసేపట్లోనే రాణి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూంది. నర్స్ కుమార్ని పిలవటంతో ఆలోచన నుంచి బయటకు వచ్చి రాణి దగ్గరికి వెళ్లాడు కుమార్. రాణి, ఏంటి ఇలా చేసావు? ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉండే నువ్వు సడన్ గా ఇలా సైలెంట్ గా పడుకుని ఉండిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇలా చూడ్డం నా వల్ల అవుతుందనుకుంటున్నావా? అయ్యో, అలా మాట్లాడతావేంటి? తనేమైనా కావాలని చేసిందా కుమార్? యాక్సిడెంట్ అంటేనే అనుకోని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. అదేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు తన దగ్గర మనమున్నాం కదా. రాణి, నీకేం కాదు, కానివ్వం కూడా. నీ వెంటే మేమున్నాం. నువ్వు కంగారు పడకుండా రెస్ట్ తీసుకోరాని. వదినా, అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అదేంటి రాణి, నువ్వు మమ్మల్ని చూడలేదా? నేను కుమార్ సిటీలో హాస్పిటల్లో చూయించుకోవడానికే వచ్చాం. అలాగే నిన్ను కలిసి చాలా రోజులవుతుంది కదా అని కలవడానికొచ్చాం. రాజ్ కుమార్ నువ్వు టీ తాగుతుంటే మిమ్మల్ని చూసాం. అప్పుడే మీ అన్నయ్య నిన్ను ఆట పట్టించడానికి కాల్ చేసి కొంచెం సీరియస్గా మాట్లాడడానికి ప్రాంక్ చేద్దామని చూశాడు. అది నువ్వు సీరియస్గా తీసుకుని డల్ అయిపోయావు. అంతలోనే ఇలా జరిగింది. మరి రాజ్ కుమార్ ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు రాణి. ఇందాకే ఇంటికి వెళ్తానని వెళ్ళాడు. నీకు మెలకువ వస్తే చెప్పమన్నాడు. చెప్తే వస్తాళ్లే. నేను డాక్టర్ని కలిసి వస్తాను.
శైలజ, అంతలో రానికి ఆ జ్యూస్ చేసి ఇవ్వచ్చు కదా. తనకెందుకురా పని చెప్తావు? అవును, ఇంతకీ మీరు హాస్పిటల్లో చూయించుకున్నారా? బేబీ హెల్త్ ఎలా ఉందన్నారు? అంతా బాగానే ఉంది రాణి. కడుపులో బేబీ అత్తయ్య అత్తయ్య అని అడుగుతుంటే నువ్వేమో ఇలా బెడ్ మీదున్నావు. సరే సరే, సెట్ అయిపోతుందిలే శైలజ. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే కుమార్ డాక్టర్ని తీసుకుని వచ్చాడు. డాక్టర్ రాణిని చెక్ చేసి సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పాడు. పొదవే, ఇక్కడుంటూ నువ్వు ఇలా ఇబ్బంది పడటం వద్దు. మనం మన ఇంటికి వెళ్దాం పదా. అన్నయ్య, కామెడీగా ఉందా నీకు? నాకిక్కడ జాబ్ ఉంది, అది వదిలేసి ఎలారా రావడం? జాబ్ కోసం మమ్మల్ని వదిలేసి ఇంత దూరం వచ్చావు కదా, అలానే మా కోసం జాబ్ని వదిలేసి వచ్చాయి. ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. మన అమ్మ నాన్న డబ్బెలా సంపాదిస్తున్నారో తెలియనంతవరకే మనం ఏదైనా చేయగలంరా. ఒక్కసారి వాళ్ళు పడే కష్టం తెలిసి మనం డబ్బులు సంపాదించే రోజు వచ్చిన తర్వాత వాళ్ల కోసం వాళ్లనే వదులుకునేంత దూరం వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. అందరికీ ఇలానే ఉంటుందో లేదో నాకు తెలీదు, కాని నేను జాబ్ని కాదనుకొని ఇంటికి రాలేను. అలా కాదే పిచ్చిమర్దల, నువ్విక్కడ ఇంత కష్టపడి జాబ్ చేసి ఏం చేస్తున్నావు? మీ అన్నకే కదా ఇస్తున్నావు. ఇప్పుడు మీ అన్నయ్య వద్దంటున్నారు కదా, ఇంక నీకేం బాధ? శైలజ అలా మాట్లాడగాని రాణి బిత్తరపోయి చూస్తూ ఉంది. కంగారు పడొద్దు. శైలజకి అన్ని విషయాలు చెప్పాను. ఇంకా నువ్వు జాబ్ చేసి నాకు డబ్బులు పంపించి వాటిని నేను నా సాలరీ అని చెప్పే అవసరం ఏం లేదు. అమ్మా నాన్నలతో నాకు జాబ్ లేదని చెప్పేస్తాను. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం పదా. రేయ్, ఏంట్రా నువ్వు? హాస్పిటల్ బెడ్ మీద నేనుంటే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేశావు. నువ్వెప్పటి నుంచి అన్నయ్య ఇంత వీక్ మైండెడ్ పర్సన్లా తయారయ్యావు? ఇంతకీ నా ఫోన్ ఏది? పాపం, నీతో పాటు దానికి కూడా యాక్సిడెంట్ అయింది కదా. అది రాణి కాదు కదా, అందుకే నీలా ఒక్క రోజులో కోలుకోలేకపోయింది. దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే 2 రోజుల్లో సెట్ అయిపోతుందిలే. అమ్మో వదినమ్మా, అంత వెటకారం ఎందుకమ్మా? జోక్ చేశానులే కాని ఇదిగో ఈ జ్యూస్ తాగు అని రాణి చేతికి జ్యూస్ అందిస్తుంది శైలజ. రాణి జ్యూస్ తాగుతూ ఉండగా అప్పుడే రాజ్కుమార్ అక్కడికొచ్చాడు. హే రాణి, కాన్షియస్ లోకి వచ్చావా? టైంకే వచ్చావన్నమాట. అన్నట్టు కుమార్ గారు డిశ్చార్జ్ ఎప్పుడని చెప్పారు? ఈవినింగ్ అన్నారు. ఓకే, ఇప్పుడు రాణిని హాస్టల్లో ఉంచలేం. అలాగని ఇంటికి తీసుకెళ్లడం కూడా కొంచెం కష్టమే కదా. ఒక పని చేస్తే, మా ఇల్లు దగ్గరే కదా, మా ఇంటికి తీసుకుని వెళ్తే ఒక వారం రోజులుంటే బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? మీకెందుకండి శ్రమ? నేను చూసుకోగలను. నాకేం ప్రాబ్లం లేదు. హాస్టల్కి వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను కదా. ఇవన్నీ కాదు రాణి, నువ్వింటికి వెళ్లాలనుకోవడం లేదు. అది నీ ఇష్టం. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తున్నాడు కదా, అది అతని మంచితనం. కానీ నువ్వు నాతో పాటు మన ఇంటికొచ్చాయి. నీకు కొంచెం సెట్ అయ్యాక తిరిగి జాబ్కి వెళ్ళొచ్చు. ఇది అవసరం. ఇంకేం మాట్లాడకు రాణి, ఇప్పటికి రెస్ట్ తీసుకో. పదండి, మనం బయటికి వెళ్దాం అని చెప్పి అందర్నీ బయటికి తీసుకుని వెళ్తుంది శైలజ. రాజుగారు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీ మంచితనంతో మీరు రాణిని ఇంటికి రమ్మంటున్నారు. కాని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీరు చేసే మంచి చెడుగా మారటం నాకిష్టం లేదు. అందుకే నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నేను తప్పుగా అనుకునే అవకాశమే లేదు. తనకి అనుకూలంగా ఉంటే ఏదైనా నాకు ఓకేనే. అలా వాళ్ల మాటలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. సాయంత్రం రాణి శైలజతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లిన వెంటనే లక్ష్మీ నారాయణలు ఫోన్ చేసి మాట్లాడింది రాణి. తన ఫోన్ పాడైందని, అందుకే మాట్లాడలేకపోయానని చెప్పడంతో వాళ్లు కూడా కాస్త కుదుటపడ్డారు. శైలజలో వచ్చిన మార్పు ఇంక జయంతిలో రాలేదు. జయంతి రాణితో కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉన్నా శైలజ మాత్రం రాణిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత రాణి తిరిగి హాస్టల్కి వెళ్తానని బయలుదేరింది. హాస్టల్ దగ్గరికి వెళ్లగానే అక్కడే రాజ్కుమార్ ఉన్నాడు. రాణిగారు, మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలియకుండానే జరిగిపోయింది. ఏం జరిగిందో చెప్పండి. మీ అమ్మ వాళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం గురించి అడిగారంట. అమ్మ వాళ్ళు నన్ను ఫైనల్ గా ఏదో ఒకటి చెప్పమని అడిగారు. సో ఫైనల్ గా మీ డెసిషన్ కనుక్కుందామని ఇలా వచ్చాను. నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు మీరంటే గౌరవం, ఇష్టం రెండూ ఉన్నాయి. కాని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని మాట్లాడుతుంటే శైలజ వెనుక నుంచి రాణి భుజం మీద చెయ్యి వేసి, నీ ఇష్టాన్ని మార్చుకోమని నేను బలవంతం చేయలేను. కాని ఒకసారి ఫోన్ కాల్ మాట్లాడు. తర్వాత నీ నిర్ణయం ఇదే అయితే మేమింకేం మాట్లాడం అని తన చేతిలో ఉన్న ఫోన్ రాణికి ఇచ్చింది శైలజ. అమ్మ రాణి, నేను అత్తయ్యని. నువ్విచ్చిన ఒక మాటతో నిన్నిన్ని రోజులు చాలా బాధపెట్టాను. కాని ఇప్పుడు నేనే ఆ ఒట్టుని తీసేసి గట్టుమీద పెట్టేస్తున్నా. నువ్వు నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు తల్లి. నిజంగా మాకేం అభ్యంతరం లేదు.
ఒకసారి ఫోన్ శైలజకిస్తావా? రాణి ఆశ్చర్యపోతూ ఫోన్ శైలజకిచ్చింది. శైలు, ఇది నీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఉట్టయించుకొని రాణితో నేనెప్పటికీ చెప్పకూడదనుకున్న మాట చెప్పించావు కదా. అమ్మా, నీలాంటి అమ్మ ఉండటం నిజంగా నా అదృష్టం. నీ అంతట నువ్వుగా రాణికి పెళ్లి చేయాలనుకుంటున్నావా? నువ్వే స్వయంగా వెళ్ళి రాజ్కుమార్ వాళ్ళింట్లో మాట్లాడతానంటున్నావా? నువ్వు నిజంగా దేవతవే అమ్మా. సరే సరే, అలాగే వెళ్ళి అసలు విషయం చెప్పి మాట్లాడేసి ముహూర్తం త్వరగా పెట్టించేయి. ఇలా ఇరికించావా శైలు? ఏం చేస్తాను, తప్పుతుందా? వెళ్ళి మాట్లాడొస్తా అని కాస్త కోపంగానే ఫోన్ కట్ చేసింది జయంతి. రాణి, ఇప్పుడు నీ ఒపీనియన్ మారిందా లేక? అమ్మ వాళ్లే ఇష్టం. నేను వాళ్ళేదన్నా కాదనలేను వదినా. వాళ్ళు శ్యామని ఒక అబ్బాయిని చూస్తున్నారు. వద్దు, నేను రాజ్కుమార్ని పెళ్లి చేసుకుంటాను. బ్రదర్, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది కదా? ఏం చెయ్యాలో మీకు తెలుసు కదా? చాలా థ్యాంక్స్ రాణి. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే చెప్తాను అని రాజ్కుమార్ ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత జయంతి కూడా రాజ్కుమార్ వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి క్షమాపణలు కోరుకుంది. అయిందేదో అయిపోయింది. మీ అమ్మాయి సంతోషం కోసం మీరు చూశారు. ఒక తల్లిగా ఎవరైనా ఇలానే చేస్తారు. ఇప్పుడు మీ అమ్మాయి సంతోషంగానే ఉంది కదా. ఇంక రాణి మీద మీ కోపం అనవసరం. ఇంకొక విషయం, ఈ విషయమంతా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కాని చెప్పారంటే మీకు తెలియకుండానే మీలో శైలజ సేఫ్గా ఉందన్న నమ్మకం వచ్చింది. దానివల్ల మీలో మార్పొచ్చింది. ఇక ఈ విషయం ఇక్కడితో సమాధి చేసేయండి. మనం పెళ్లి పనులు చూసుకుందామా? చాలా సంతోషం. మరిక నేను వెళ్ళొస్తాను అని జయంతి వెళ్లిపోయింది. తరువాతి రోజు నుంచే పెళ్లి పనులు మొదలయ్యాయి. రాణి రాజ్కుమార్ల పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మొదటి రాత్రి రోజు రాణి రాజ్కుమార్ గదిలో ఉండగా, రాణి, మీకు నాతో ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? ఇప్పుడు అడిగేది? అయినా అలాంటివేమీ లేవు. అన్నట్టు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది? దానికేంటి, నడుస్తూనే ఉంది. అవును, మన పెళ్లిలో మీ అన్నయ్య కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఏదైనా ప్రాబ్లమా? ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం దాచాను. ఇప్పుడింక దాచలేను. అదేంటంటే అన్నయ్యకి జాబ్ లేదు. నేనే ప్రతి మంత్ అమౌంట్ పంపిస్తే అది వాడి శాలరీ అని చెప్పి ఇంట్లో ఇస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి టైంలో మనీ కోసం కొంచెం ఇబ్బంది పడ్డమే మీరు చూసుంటారు. ఇది చెప్పడానికి ఇబ్బంది పడ్డారా ఇన్ని రోజులు? ఇదసలు ప్రాబ్లమే కాదు. అంటే మనకి పెళ్ళైంది కదా, ఇలాంటి విషయాలు మీ దగ్గర దాచకూడదని చెబుతున్నాను. పెళ్ళైనా ఇంకేదైనా ఎవరి పర్సనల్స్ వాళ్లవే. చెప్పాలనుకుంటేనే చెప్పాలి. చెప్పాలి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య ఎప్పటిలాగానే మనీ పంపించొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. ఏదైనా డబ్బుల విషయంలో అవసరమున్నా మొహమాటం లేకుండా నన్ను అడగొచ్చు కూడా. కానీ ఈ విషయం నాకు తెలుసని మీ అన్నయ్యకి తెలియనివ్వద్దు. కొంచెం ఇబ్బంది పడతాడేమో కదా. చాలా 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 థ్యాంక్స్ అండి. సరేలేండి, థ్యాంక్స్ చెప్పి దూరం చేస్తారెందుకు? మీరు అండి అంటే దూరం చేసినట్టు కాదా? అలాగే రాణిగారు, ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు అని పిలవను. మీరెప్పుడు థ్యాంక్స్ సారీ లాంటివి చెప్పొద్దు. డీలోకేనా? ఓకే ఓకే. అలా ఇద్దరూ ఒకరి చేతినొకరు తగలగానే ఒక్కసారి లైట్ ఆఫ్ అయిపోయింది. లైట్ ఉన్నంతసేపు మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉంటామని మా ముసల్ది పనిచేస్తుంటుంది. మనమేం చేస్తే వాళ్ళకెందుకంట? ఫార్మాలిటీస్ కదా, పట్టించుకుంటారు, తప్పదు. అవునా? అంటే ఇప్పుడు లాగొద్దు. ఇప్పుడే రాజావారు రాణిగారు ఒకటవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, మా కొంచెం సిగ్గుగా ఉంది. పక్కకి తిరగండి. చూశారు కదా, ఇది నా కథ. మాకు పెళ్ళయి 6 నెలలవుతుంది. మా అన్నయ్యకి జాబ్ వచ్చేసింది. నన్ను డబ్బులివ్వద్దంటున్నాడు. అలాగే డబ్బులు తిరిగిస్తాను అని కూడా అన్నాడు. కాని రాజ్కుమార్ ఒప్పుకోలేదు. అయినా అన్నయ్య ఇస్తే ఇదిగో నా అల్లుడికి బంగారు ముల్తాడు చేయించిచ్చాడు. చెప్పడం మర్చిపోయాను. శైలజ వాళ్ళమ్మ కూడా నన్ను ప్రేమగా చూసుకుంటుందండోయ్. నాకు కూతురు పుట్టాలని అమ్మ, నాన్న, అన్నయ్య అలాగే మా అత్తారింట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్నయ్య కొడుకుతో ఇప్పుడే సంబంధం మాట్లాడేసుకుంటున్నారు. మరి ఇంతకీ నాకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. అన్నట్టు నా కథ మీకు నచ్చిందా? మీ ఒపీనియన్ కూడా చెప్పండి.